హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ అనేది మనము డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏమేమి వస్తాయి అంటే పర్చేస్ ప్రైస్ ప్లస్ క్యారేజ్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అనేవి తీసుకుంటే మనకు ఆ అసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ పర్చేస్ ప్రైస్ 1,20,000 ఉండొచ్చు. పర్చేస్ ప్రైస్ 1,20,000 ప్లస్ క్యారేజ్ అంటే ఆ మిషనరీని లేదా ఆ అసెట్ ని మనం ఎక్కడైతే పర్చేస్ చేసామో అక్కడి నుంచి మనము ఎక్కడ వాడుకుంటున్నామో అక్కడి వరకు తేవడం, అంటే షాప్ నుంచి ఇంటికి అనుకోండి, లేదా షాప్ నుంచి ఆఫీస్ కి అనుకోండి, అలా తేవడానికి అయ్యేటువంటిది క్యారేజ్. సపోజ్ ఒక 10,000 అయింది అనుకోండి, 10,000 రూపాయలు క్యారేజ్, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా. సో ఈ 10,000 వస్తుంది. ప్లస్ ఆ మిషనరీని తెచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్. సపోజ్ ఒక మిషనరీ తెచ్చారు, దానికి వైరింగ్ ఇవ్వాలి, పైపింగ్ చేయాలి, దాన్ని ఇన్స్టాల్ చేయాలి, మనం భూమిలో నట్స్ బోల్ట్స్ పెట్టేసి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నీ కలిపితే ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అంటాం. అది కూడా ఒక 20,000 పెట్టుకోండి. సపోజ్ 20,000 అనుకోండి. ఇప్పుడు టోటల్ మిషనరీ కాస్ట్ ఎంత? ఇప్పుడు ఎంత? 120 ప్లస్ 10 ప్లస్ 20 20, 30, 40, 50. సో టోటల్ ఎంత? 1,50,000 రూపీస్ అనేది మనం ప్రాబ్లం లోకి తీసుకోవాలి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ 1,50,000.